అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆరుగుల రాజబాబు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సీనియర్ నాయకుడిని. మరి నర్సీపట్నం మున్సిపాలిటీలో ఉన్నటువంటి అలంపల్లి ఈశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి యూత్ అధ్యక్షుడిని పోలీసు వారు కక్షపూర్వకమైనటువంటి ఆలోచనతోటి తప్పుడు కేసులు బనాయించి మరి యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడుతున్నటువంటి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఏదో భ్రూణ హత్యలు చేసినట్టుగా బలవంతంగా తప్పుడు కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేసి లేనిపోయిన అక్రమ కేసులు పెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీని మీద రాబోయే కాలంలో తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది. దళిత సంఘాలు ఎప్పుడు కూడా అండగా ఉంటాయని మా లాయర్ గారు చెప్పినట్టుగా పోలీసు వారిని కోర్టు బోనెక్కించి వాళ్ళ దగ్గర నుంచి తగిన మూల్యం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటారని సందర్భంగా తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరుడిగా ఆయన ఒక యువకుడిగా మంచి లీడింగ్లో ఉన్నటువంటి వ్యక్తిని తప్పుడు కేసులు పెట్టి బనాయించి అతన్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారు. ప్రాథమిక దర్యాప్తు లేకుండా ఎంక్వైరీలు లేకుండా అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది తెలుగుదేశం పార్టీ కావాలని చేస్తున్నటువంటి నియంకుశ పాలన, చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి, చంద్రబాబు ధృతరాష్ట్ర పాలన, దళితుల మీద అలాంటి ఇబ్బందులు పెట్టి దళితుల మనోభావాలు దెబ్బతినే విధంగా, ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నటువంటి రాబోయే కాలంలో నాయకులకి తగిన మూల్యం చెల్లిస్తారు, తగిన చర్యలు తీసుకుంటామని అధికారం రాగానే మళ్ళీ ఇలాంటి దానికి రెట్టింపుగా చర్యలు తీసుకునే బాధ్యత మరి పార్టీ తీసుకుంటుంది. అదే మా లాయర్ గారు కూడా తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దళిత సంఘాలన్నీ కూడా అలంపల్లి ఈశ్వరరావుకి అండగా ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్.